అనమాట. ఇంకా మేము ఒక మూవీ పెట్టుకున్నాం అనమాట. ఈ మూవీలో వచ్చేసి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి పంపిస్తూ ఉంటారు, అందుకని ఏడుస్తారనమాట అందరూ. అందుకని మా బ్రదరు నిన్ను పంపించేటప్పుడు కూడా మేము అట్లే ఏడుస్తామని చెప్పారు. ఈ మూవీలో ఒక అమ్మాయి సైలెంట్గా తనని తను పనిష్ ఎలా చేసుకుంటుంది అన్నట్టు ఉంటుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఎవరైనా అలా ఇబ్బంది పెడుతుంటే తను ఎలా చూపించాలి అని కరెక్ట్గా చూపించింది అనమాట. ఈ మూవీ నాకు బాగా నచ్చింది కూడా. యాక్చువల్లీ మూవీ థీమ్ ఏంటంటే అమ్మాయిని డైలీ కొడతాడనమాట. ప్రతి దానికి కొట్టడం, సారీ చెప్పడం, బయట తీసుకెళ్ళడం, కొట్టడం, సారీ చెప్పడం, బయట తీసుకెళ్ళడం. ఒకసారి అయితే ఇంకా అది పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అమ్మాయి పేరెంట్స్కి చెప్తుంది, ఇలా నా హస్బెండ్ డైలీ కొడుతున్నాడు అని చెప్తుంది అనమాట. అయినా కూడా సర్దుకొని పో అని చెప్తారు. ఇంకా వాళ్ళు ఎవరికి షేర్ చేసుకుంటారు, అది తను వీక్నెస్గా తీసుకొని డైలీ కొట్టేవాడు అనమాట. ఒక్కరోజు అమ్మాయి ఇంకా ఫుల్ ఎట్లా పడితే అట్లా కొడుతుంది. అప్పుడు వాడికి భయం అంటే ఏమో తెలుస్తుంది అనమాట. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వాయిస్ రైజ్ చెయ్యాలి. అండ్ వచ్చేసి నేను ఈవినింగ్కి స్వీట్ కార్న్ సలాడ్ తీసుకున్నాను అనమాట. 8 అలాగ అయిపోయింది. సో నేను యాక్చువల్లీ నైట్ రొటీన్ మొత్తాన్ని నేను షూట్ చేసి పెడదాం అనుకున్నా, కానీ కొంచెం వాటర్ లేట్గా వచ్చాయన్నమాట. సో వాటర్ లేట్ వల్ల వర్క్స్ అన్నీ డిలే అయిపోయాయి. సో ఈ వర్క్స్ అన్నీ చేసే లోపల నైట్ 11 అయింది. ఇంకా షూట్ అవి పెట్టుకున్నామంటే ఇంకా అస్సలు వర్క్ కూడా ఫినిష్ అవ్వదు. ఇంకా నేను మార్నింగ్కి బ్లాక్ రైస్కి చేసుకున్నా. ఇంకా సామాన్లన్నీ తోమేసి హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్గా ఉంటేనే పొద్దున బ్రేక్ఫాస్ట్లు కూడా ఫాస్ట్గా అయిపోతే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంతే ఈ వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.